నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హుదూద్ బాధితుల సహాయార్థం నగరంలో విరాళాల సేకరణ. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న నగరవాసులు. రెండు 2014-15 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కు ప్రభుత్వ ఆమోదం. వివరాలు వెల్లడించిన ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహణ సంచాలకులు పులిపాక రాణి. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణ మంజూరుకు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆంధ్ర బ్యాంక్ జీఎం రాధాకృష్ణమూర్తి. ప్రకృతి విలయ తాండవానికి నష్టపోయిన ఉత్తరాంధ్ర తుఫాను బాధితుల సహాయార్థం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక శంకర్ విలాస్ సెంటర్లో సిపిఐ నాయకులు, కార్యకర్తలు విరాళాల సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ ఆధ్వర్యంలో బాధితుల సహాయార్థం విరాళాలు సేకరిస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించాలని కోరారు. ఆదుకోవాలి తుఫాన్ బాధితులను, ఉత్తరాంధ్ర జిల్లాల తుఫాన్ బాధితులను ఆదుకోవాలి. అయిపోయినటువంటి విశాఖ, శ్రీకాకుళం, హుదూద్ తుఫాను తాకిడికి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలు అతలాకుతలమైపోయి తుఫాను బీభత్సానికి అనేక కుటుంబాలు వీధుల పాలవటం జరిగింది. లక్షలాది మంది నిరాశ్రయులవటం జరిగింది. వేలాది మంది ఇవాళ నడి రోడ్డు మీద కూర్చొని ఆహార పొట్టాల కోసం, తాగునీటి కోసం విలవిల్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ కరెంటుకు సంబంధించినటువంటిది మెరుగుపడలేదు, విద్యుత్ సౌకర్యం లేదు. ప్రకృతి విలయానికి బలైపోతున్నటువంటి ఆ 4 జిల్లాల ప్రజల్ని ఆదుకోవటానికి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో వరద బాధితులకి, తుఫాను బాధితులకి సహాయార్థం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో నగర పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ ముఖ్య కేంద్రాలన్నింటిలో కూడా ఇలాంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. బాధితుల్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సినటువంటి కర్తవ్యం మానవత్వం ఉన్నటువంటి ప్రతి మనుషులపైన ఉన్నదని నిరూపిస్తా ఉన్నారు ఇవాళ గుంటూరు నగరంలో ఉన్న ప్రజలు. 2014-15 సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ ప్రభుత్వ ఆమోదం పొందిందని ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహణ సంచాలకులు డాక్టర్ పులిపాక రాణి తెలిపారు. మొత్తం 47,92,70,000 రూపాయలతో 5,000 మందికి లబ్ధి చేకూరే విధంగా ప్రణాళిక రూపొందించబడిందని ఆమె తెలిపారు. ఇందులో 26 కోట్ల పైచిలకు సబ్సిడీ కోసం కేటాయించామని, మొత్తం 4,802 యూనిట్లకు సహాయం అందుతుందన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆమె మీడియాకు వెల్లడించారు. 2014-15 సంవత్సరానికి సంబంధించినటువంటి ఎస్సీ యాక్షన్ ప్లాను గవర్నమెంట్ నుంచి పంపించడం జరిగింది, ఆమోదించి అది కలెక్టర్ గారు అప్రూవ్ కూడా చేయడం జరిగింది. ఇది 14-15కి సంబంధించి మొత్తము 4,802 యూనిట్లు చేపట్టడానికి 5,005 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా 47,92,70,000 రూపాయలతో కూడినటువంటి ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇందుకు గాను 26,07,42,000 సబ్సిడీ మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి బ్యాంకు ద్వారా లోన్లు రిలీజ్ చేయడానికి సంబంధించి 3,698 యూనిట్లకు గాను 3,901 బెనిఫిషరీస్కి లబ్ధి చేకూరే విధంగా 43,73,70,000 తోటి 24,98,00,000 సబ్సిడీతోటి ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇది మరి మనకి నెక్స్ట్ మంత్ 2nd వీక్ లోపు మనకి క్రెడిట్ క్యాంప్స్ కలెక్టర్ గారు డేట్స్ ఇచ్చిన తర్వాత మరి ఆ విధంగా క్రెడిట్ క్యాంప్స్ జరపబడతాయి. అంతేకాకుండా క్రెడిట్ క్యాంపుకు అటెండ్ అయ్యే ప్రతి వాళ్ళు కూడా స్కీమ్ మీద అవగాహన ఉండాలి.
ప్రతి వాళ్ళు మీ సేవ ద్వారా కులం సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్ పొంది ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు వయసు లోపున్న వాళ్ళు మాత్రమే అర్హత కలిగి ఉంటారు. ఒకసారి రేషన్ కార్డు ద్వారా లోను, ఆ రేషన్ కార్డుకు సంబంధించిన ఆ ఫ్యామిలీలో ఎవరైనా ఒక వ్యక్తి లోను గత సంవత్సరంలో తీసుకొని ఉంటే ఆ రేషన్ కార్డు మీద 5 సంవత్సరాల వరకు లోన్ తీసుకోవడానికి అర్హత ఉండదు. కాబట్టి దీనిని గమనించుకొని మీరు వయబుల్ స్కీమ్స్ అంటే ఏదైతే మీరు చేయగలరో, లబ్ధి పొందుతారో అనేటువంటి స్కీమ్స్ మాత్రమే మీరు తీసుకోవాలి. ఖచ్చితంగా యూనిట్ పెట్టాలి. నేడు ఆంధ్ర బ్యాంక్ జోనల్ కార్యాలయం నందు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణ మంజూరు కార్యాలయాన్ని ఆంధ్ర బ్యాంక్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు పరిధిలో దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు సంబంధించిన లోన్లు, హౌసింగ్ లోన్లు ఇక్కడి నుండే మంజూరు చేయబడతాయని, తద్వారా వినియోగదారునికి తక్కువ కాల వ్యవధిలో సులభతరంగా లోన్ మంజూరయ్యే వెసులుబాటు కలుగుతుందన్నారు. అయం ముహూర్త సుముహూర్తవస్తు సుముహూర్తకాల్య సూర్యాగ్రవాణం గ్రహాణం అత్యంత అనుకూల సౌకర్యం. ఓకే. ఆంధ్ర బ్యాంకు గుంటూరులో ఎంఎస్ఎంఈ లోన్ ప్రాసెసింగ్ సెంటరు అంటే సూక్ష్మ, చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమలకి లోన్ ప్రాసెసింగ్ అంటే రుణాలు ప్రాసెసింగ్ చేసేటువంటి సెంటరు, అలాగే రీటైల్ రుణం అంటే హౌసింగ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, సంబంధ కార్ లోన్స్ మొదలైనటువంటి లోన్ని ప్రాసెసింగ్ చేసేటువంటి సెంటర్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అదేమిటంటే ఈ ఎంఎస్ఎంఈ లోన్స్, రీటైల్ లోన్స్ అన్నీ కూడా ఈ గుంటూరు సిటీకి సంబంధించినటువంటి లోన్స్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్గా ఒకే చోట ఇక్కడే ప్రాసెసింగ్ జరుగుతుంది. దానివల్ల మనం డిలేస్ని, ఎక్కడైతే డిలే జరుగుతుందో దాని అన్నింటినీ కూడా తగ్గించవచ్చు. త్వరితగతిన రుణ సౌకర్యాన్ని పొందజేయడానికి అది మనకి అసిస్టెన్స్ ఇస్తుంది, దోహదం చేస్తుంది ఈ ప్రాసెసింగ్ సెంటర్ అనేది. అంటే మీరు లేకపోతే ఏమవుతుందంటే బ్రాంచ్లో ప్రాసెసింగ్ అంటే ఏమిటంటే ప్రతి బ్రాంచ్లోనూ ఎక్స్పర్టైజ్ ఉండదు లోన్ ప్రాసెస్ చేయడానికి వాటికి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్టైజ్ అంతా కూడా ఇక్కడ కేంద్రీకృతం అవుతుంది. కాబట్టి గుంటూరు అనేది చాలా వెరీ బిగ్ సిటీ కాదు, అన్నీ అక్కడి నుంచి వెంటనే ఇక్కడ వస్తుంది. వీళ్ళే ఇక్కడ నుంచే మార్కెటింగ్ టీమ్ కానీ, ప్రాసెసింగ్ పీపుల్ కానీ వెళ్ళి ఏదైనా పేపర్స్ కావాలన్నా కానీ, దానిలో ఏమన్నా క్వరీస్ ఉంటే కూడా అడిగి త్వరితగతిన చిన్న తరహా పరిశ్రమలకి, సూక్ష్మ చిన్న చిన్న షాపులకి వాటన్నిటికి కూడా లోన్లు ఇవ్వడానికి, త్వరితగతిన చేయడానికి, అలాగే హౌసింగ్ లోన్స్, మెయిన్ హౌసింగ్ లోన్స్ త్వరితగతిన ఇవ్వడానికని ఈ లోన్ ప్రాసెసింగ్ సెంటర్ అనేది ఇక్కడ ప్రారంభించడం జరిగింది. హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు స్థానిక లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని మదర్ తెరీసా విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను సేకరించారు. తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన వారికి మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి ముందుకు రావాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా మీడియాతో యూత్ కాంగ్రెస్ నాయకులు సౌరం రోహిత్ మాట్లాడారు. కొన్ని రోజులుగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో హుదూద్ సైక్లోన్ తాకిడికి తీవ్రంగా నష్టపోయినాయి. సరైనటువంటి ఆహారం, నీరు, పాలు మొదలగు నిత్యావసర సరుకులు దొరక్క చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గుంటూరు నగర ప్రజల తరఫున నిత్యావసర సరుకుల్ని ఈరోజు సేకరించి విశాఖపట్నం తీసుకెళ్ళి, విశాఖపట్నంలో లయన్స్ క్లబ్కి సంబంధించినటువంటి ఒక ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారికి సంబంధించిన ఒక కళాశాల ఉంది, వారు సహకరిస్తామన్నారు. అక్కడ భోజనం వండించి ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో ప్రజలకి ఆహార పదార్థాలు అందుబాటులో లేవు, అక్కడ మేమంతా వాలంటీర్స్గా వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ ఆహారం, నీరు అందజేసి వస్తాము. ఈ కార్యక్రమం చేపట్టిన నుండి నగర ప్రజలు బాగా స్పందించారు. అందరూ అనేక విషయాల్లో నిలబడతా ఉన్నారు. నా కష్టం మేరకు ఈరోజు యూత్ కాంగ్రెస్ గతంలో పాలన చేసిన ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లును చట్టబద్ధం చేయకుండా తమకు అన్యాయం చేశారని, ఇప్పుడు పాలనలో ఉన్న మోడీ ప్రభుత్వం వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
గతంలో టీడీపీ బీజేపీ నాయకులు వర్గీకరణపై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వర్గీకరణ బిల్లును చట్టబద్ధం చేయాలన్నారు. ఈ రాష్ట్రంలో గత 20 సంవత్సరాలుగా మాదిగల వర్గీకరణ కోసం 59 కులాల సామాజిక న్యాయం కోసం మాదిగలు గత పోరాటం చేస్తూనే ఉన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసినప్పుడు నవంబర్ 5, 2004 సంవత్సరంలో సుప్రీంకోర్టు రాష్ట్రానికి అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వమే వర్గీకరణ చేయాలని చెప్పి ఆ రోజున సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కేంద్రం యొక్క అధికారాలు తెలియజేస్తూ, విస్తృత అధికారాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక్కదానికే షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కానీ, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ విషయంలో కానీ ఏది చేయాలన్నా రాష్ట్రాలకు అధికారం లేదు, కేంద్రానికి అధికారం మాత్రమే ఉందని చెప్పి స్పష్టం చేస్తూ జరిగింది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది, దేశాన్ని పరిపాలించింది. వర్గీకరణ కోసం గత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి కానీ 3 సార్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసి వర్గీకరణ కేంద్రమే చేయండి, మీరు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ రోజున కేంద్ర ప్రభుత్వం 2008లో ఉషా మెహ్రా కమిషన్ నియమించి రిపోర్టును తెప్పించుకోవడం జరిగింది. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం వర్గీకరణ కోసం 341 ఆర్టికల్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సింది పెట్టకుండా తాత్సర్యం చేయటం వల్ల ఈ రాష్ట్రంలో మాదిగ ఉపకులాల యొక్క సమస్యగానే మిగిలిపోయింది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం యొక్క విస్తృతాధికారాలను ఆర్టికల్ 341 తెలియజేస్తూ ఉంది. వర్గీకరణకు చట్టబద్ధత కావాలంటే ఆర్టికల్ 341ని మస్ట్ అండ్ షుడ్గా అమెండ్మెంట్ జరిగితేనే వర్గీకరణ సాధ్యమన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. ఈ రోజున ఆ అవకాశం మోడీ ప్రభుత్వానికి వచ్చింది. నిజంగా ఈ రోజున మోడీ ఎవరి మీద ఆధారపడే పరిస్థితి లేదు. ఇప్పుడు చిన్న విరామం.